బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు రాజకీయాల్లో తన ఉనికి కోసమే రాష్ట్ర ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఎల్నినో విపత్తుపై కేంద్రం నుంచి తెలంగాణకు నిధులు తీసుకురావాలని రామచంద్రరావును డిమాండ్ చేశారు. ఏ సభలో సభ్యుడు కాకపోవడంతో ఉనికి కోసం అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. పేదలకు ఇళ్లు అందించే కార్యక్రమాన్ని రాజకీయ కోణంలో చూడకూడదని హితవు పలికారు. జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. ఏ విపత్తు అయితే రైతాంగాన్ని తెలంగాణ ప్రజానికానికి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఏర్పడ్డదో అదొక జాతీయ విపత్తుగా తీసుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి నీకు చేతనైన నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేయి తప్ప ఇక్కడ రాజకీయాల్లో నీ ఉనికిని కాపాడుకోవడానికి మాట్లాడే విధానం చూస్తే ప్రజలకు ఆశ్చర్యం కలుగుతోంది. మీరేమో ఉద్యోగాలు ఇవ్వరు, మాట మీద నిలబడరు, రైతులకు వేధింపులకు గురి చేస్తారు, దేశవ్యాప్తంగా విద్యార్థులు హక్కును అడిగితే లాఠీచార్జీ చేస్తారు, నిరంకుశంగా పరిపాలిస్తారు. కేంద్రం నుంచి జాతీయ విపత్తు కింద నిధులు తీసుకురావాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను.